అర్చన అంటే పూజ అని మనం విన్నాం, కానీ మానసిక అర్చన ఆ పదం అందరికీ కొత్త పదం. వింటే అర్థమైనట్టుగానే ఉంటుంది. అదేం సూచన చేస్తుందంటే, పూజ చేసే వాళ్ళందరూ కూడా పూజకి ఎన్ని ఆర్భాటం కావాలో అన్ని ఆర్భాటాలు తెచ్చిపెడతారు. తను మాత్రం అక్కడ ఉండడు. తన వంతు ఏమీ లేదు, అంతా దేవుడు చూసుకోవాల్సిందే. ఆ దేవుడు చూసుకొని ఆయన అభయం ఇచ్చేస్తే తనకు అష్టైశ్వర్యాలు వచ్చేయాలి అన్నటువంటి విశుద్ధ అశుద్ధ భావాల్లో ఉంటారు మనుష్యులు. అది మనకు కూడదు, ఎవరికీ కూడదు, విశేషించి సాధకులకు కూడదు. కనుక మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, అర్చన ఎట్లా చేయాలి అని తెలుసుకోవాలి. అర్చన పూజ అంటే గురుదేవులు ఏమనేవారు, స్వామితో మనకు ముఖాముఖి సంభాషణ అంటుండేవారు. ఆయన కనపడపోయా వినపడకపోయా ఆయనతో ముఖాముఖి సంభాషణ ఎట్లాగూ అన్న భావం మనలోకి రాకూడదు. ఎందుకంటే లోపల సచ్చిదానంద స్మృతిగా స్వామి మనకు పలుకుతున్నాడు. ముఖాముఖి సంభాషణ అంటే అర్థం ఎట్లాగంటే, అది మనకు గ్రహింపులోకి ఉండాలి, ఉండేటట్లుగా జీవితమే గడపాలన్నది చాలా గొప్ప వేదాంతము. ఇప్పుడు ఈ పూట మన అర్చన మంత్రాలను అట్లా ఎట్లా చెప్పాలి అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్చనలకు ముందుగా, ప్రతి అర్చన మంత్రానికి ముందుగా ఓంకారం పలుకుతుంది. ఓంకారము రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో ప్రణవనాదం అంటారు, ఇంకోటేమో ప్లుతము అంటారు. ప్రణవనాదం అంటే దీర్ఘంగా పలకటం, అర్థం చేసుకుందాం. ఇంకోటి ప్లుతము అంటే 3 చిటికెల కాలంలో పలకటం. ఇప్పుడు దీర్ఘంగా పలకటానికి దీర్ఘ ఘంటా నినాదవత్ తైలధారమివ అచ్ఛిన్నం అన్నారు. అంటే కంచు గంట కొడితే ఎట్లా సుదీర్ఘంగా పలుకుతుందో అట్లా పలకాలి అన్నది ఒకటి. ఆ అర్థం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. తైలధారమివ అచ్ఛిన్నం అంటే నీళ్లతో పోస్తే నీళ్ళతో ఉంచినప్పుడేమో శబ్దం కలిగిస్తుంది, నూనె పోస్తే ఏకధారగా వస్తుంది. అచ్ఛిన్నం అంటారు, తెంపు లేకుండా వస్తుంది. దానంతట తానే తెంపు లేకుండా వస్తుంది, మనం ఆపితే తప్ప. నీళ్ళు ఏమొస్తుంది, బుడుకుని వస్తుంటుంది. అది కూడా పోసేసరిగా వస్తే వస్తుంది, కానీ దానికి నీటికి కంటే కూడా తైలమునకు నూనెకు సాంద్రత ఎక్కువగా ఉంటుంది, అందువల్ల సరిగ్గా పడుతుంది. అట్లా రావాలని. ఇప్పుడు దీర్ఘఘంటా నినాదవత్ అంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆ గంట శబ్దం వినండి. విన్నారు కదా? ఆ శబ్దం ఎట్లా ఉంటుందో అట్లా మనం కూడా పలకాలి అన్నారు. మనం కూడా పలికి అప్పుడు దాని యొక్క అర్థం తెలుసుకుందాం. మనం ఎట్లా పలకాలంటే, చక్కగా నిటారుగా కూర్చొని ఓం
ఇది మీరు కూడా అనండి. ఈ మఠం నుండి మాండూక్యోపనిషత్ అని ఒకటి పుస్తకం చాలా కాలం నుండి విడుదలై ఉన్నది. ఆ ఉపనిషత్తు 12 మంత్రాలతో చిన్న ఉపనిషత్తు అయినప్పటికీ ఓంకారం గురించే పూర్తిగా చెప్తుంది. ఆ పుస్తకంలో మఠంలో ఏం చెప్పుకున్నామంటే, కంచుగంట మోగటం అనేటటువంటిది ఉపమానం. అటువంటి ఉపమానంగా తను దీర్ఘంగా పలుకుట చెప్పారు. అది ఉపమానము, ఇది ఉపమేయం. ఈ పలుకుట ఉపమేయంగా తన ప్రవర్తన ఇంకా ఉపమేయం అన్నమాట. కంచుగంట ఎట్లా మోగిందంటే, మళ్ళీ ఒక్కసారి వింటారా? ఎట్లా మోగింది? మొదట్లో మోగిన ధ్వని అది టింగ్ అని కొడతారు. ఆ కొట్టేటప్పటికి వెంటనే టింగ్ అని శబ్దం తర్వాత అది టింగ్ అని మారుతుంది. ఇది మారిన ధ్వని. ఆ తర్వాత అది మారి ఏమొస్తుంది? ఆ కంచు ప్రతిధ్వని ఇస్తుంది. ప్రతిధ్వని వస్తుంది అంటే మోగిన ధ్వని, మారిన ధ్వని, ఇంకా ప్రతిధ్వని. ఆ తర్వాత నిశ్శబ్దంలోకి వెళుతుంది. మనిషి ఏదైనా సరే బయట ఒక ఆలంబన తీసుకొని తనను సంస్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ఆలంబన తీసుకోవటానికి ఈ కంచుగంట ఉపమానం అన్నమాట. అట్లా తీసుకోవటం కోసమని ఆలయంలో గంట పెడతారు. అయితే మనం పోయి దాన్ని పెడి బాతి అయ్యో 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 అంటుంది. అది ఓంకారం పలకదు. పిడి బాది ఏమంటాడు? నేను వచ్చా చూసుకో, నేను వచ్చా చూడు, నేను వచ్చా చూడు అన్నట్టుగా కోరతాడు. అట్లా చెప్పవలసిన అవసరం లేదు. మనం వచ్చినట్టు దేవుడికి తెలుసు. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని. ప్రాణుల యొక్క గతము, వర్తమానము, భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు. మాంతు వేద నా కశ్చన.
నన్ను తెలుసుకోవడానికి మాత్రం ఒక్కడు లేడు అన్నాడు. పాపం స్వామికి అంత నిరుత్సాహం వచ్చేసింది. ఎవ్వరు లేట, ఒక్కడు కూడా. కోయి బీ నెయ్యి అన్నాడు. అందువల్ల స్వామికి మనం చెప్పవలసిన అవసరం లేదు. గంట అందుకోసం పెట్టాలి. ఎందుకోసం పెట్టారంటే ఆలయంలో 2 నియమాలు ఉంటాయి. లోపలికి వెళ్ళేటప్పుడు బయటంతా తిరిగి వచ్చినటువంటి కాళ్ళు ఉంటాయి కనుక దాన్ని కాళ్ళు కడుక్కొని లోపలికి పోవాలి. ఇది మొట్టమొదటి నియమం. ఆలయంలోకి పోయిన తర్వాత మనం ఇట్లా ధ్వజస్తంభం ఒకటి ఉంటుంది, అది కూడా ఒక నియమమే. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే బయట తిరిగి 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 మనస్సు చెదరిపోయి ఉంటుంది. ఆ చెదరిపోయినటువంటి మనస్సుని మనం ఏం చేయాలనో, ఎట్లా నిలుపుకోవాలనో అట్లా నిలుపుకునేటట్టుగా ఇట్లా ఒక్కసారి కంచు గంట కొట్టి ఆ ధ్వనిని మనం అనుసరించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మోగిన ధ్వని, మారిన ధ్వని, తర్వాత ప్రతిధ్వని. ఆ ప్రతిధ్వని తర్వాత నిశ్శబ్దంలోకి వెళుతుంది. ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు ఆ నిశ్శబ్దాన్ని కూడా అనుసరించాలి. ఆ కంచు గంట కొట్టేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని కొట్టాలి. కళ్ళు మూసుకొని నిశ్శబ్దాన్ని అనుసరించిన తర్వాత మనస్సు కొద్దిగా మనకు కుదురుకున్న తర్వాత అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి విగ్రహాన్ని చూడాలి. దానికి ఉపమానం ఏం చెప్తారంటే, కంటికి ఆపరేషన్ చేసిన తర్వాత ఏం చెప్తారు? మామూలుగా ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ వేరు, మిగతా ఆపరేషన్ చేసినప్పుడు ఏం చూపిస్తారు? స్టడీగా కుదురుగా నెమ్మదిగా కన్ను తెరిచి చూడు ఉంటారు. అట్లా ఎట్లా అంటారో అట్లాగే కన్ను నెమ్మదిగా తెరవాలి. అది చూడకూడదు, అట్లా చూడకూడదు. తెరిచి చూసినప్పుడు అక్కడ విగ్రహం కనిపిస్తుంది. చాలా గొప్ప విశేషం. విగ్రహం అంటే అక్కడ విగ్రహం తనకు దర్శనం అవుతుంది. అక్కడ విగ్రహం ఏమో శిలా విగ్రహంలాగా, శిలా ప్రతిమలాగా కనిపిస్తుంది. తన దగ్గరికి వచ్చేటప్పుడు విగ్రహం అంటే విశేషణ గృహ్ణాతి విగ్రహ అన్నారు. అంటే తన విశేషం చేత తను చిత్తాన్ని కొంచెం కుదురు చేసుకున్న తర్వాత అన్న విశేషం చేత చూసినప్పుడు తనలో చైతన్యవంతంగా ఆ స్వామిని దర్శనం చేయగలుగుతాం. అదే నేరుగా వచ్చేసి గౌకినట్టు చూసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక దృశ్యం చూసినట్టుగా ఉంటుంది. అట్లా చూడకూడదు అని అక్కడ పెడతారు. ఇది మనకు ఒక ఉపమానం. దానికి ఉపమేయంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మనం మొదలుపెట్టాం అన్నమాట. ఇది కూడా ఎక్కువ ధ్వని పలుకుతుంది. ఓ ఓ అనేప్పటికీ ఓంకారం ముందు కొట్టినట్టుగా వస్తుంది. తర్వాత కొంచెం మారుతుంది, ధ్వని మారి అని మకారం. దీన్ని అకార, ఉకార, మకారములు అన్నారు. మొట్టమొదట్లో ఆ పలుకుతుంది. ఆ పలికినప్పుడు ఆ ఎట పలుకుతుంది? ఆ అని అర్థం కాదు. ఆ ఎట పలుకుతుంది? ఆ అని ఎట పలుకుతుంది? అట్లాగా ఓ అట్లా ఓం అని వస్తుంది. ఆ ఓం అనకూడదు. అకారము మకారములు అన్నారు కనుక అట్లా అనకూడదు. అవన్నీ కలిసినటువంటిది ఓంకారం యొక్క దాన్ని మళ్ళీ త్రిపుటి అంటారు. త్రిపుటి అంటే 3 ఆ ఉ మా 3 అక్షరములు ఉన్నాయి. 3 అక్షరములు కూడా లఘువులే. లఘువులు కనుక ఒక చిటిక కాలంలో పలికేవి. 3 చిటికల కాలములు కలిపి ప్లుతం అంటారు. 3 కలిపి ప్లుతం అంటారు. అంటే ఒక చిటిక కాలంలో హ్రస్వం, 2 చిటికల కాలంలో దీర్ఘం, 3 చిటికల కాలంలో ప్లుతం. ప్లుతం పలుకుతుంది. ప్లుతంగా పలికినప్పుడు అది సంధిగా చేస్తే ఓం అని పలుకుతుంది. ఆ ఓ మా కలిపి ఒకటిగా పలికినప్పుడు ఓం అని పలుకుతుంది. అంతేగాని దాన్ని వల్ల ఆ ఓం అనకూడదు. ఇప్పుడు ఎట్లా పలుకుతుందంటే ఓం అన్నప్పుడు ఆ ఎంత గొప్ప పెద్దగా పలుకుతుందో అంత గొప్పగా ముందు శబ్దం వస్తుంది. ఆ కంటే ఓ తేడా ఉందా? మా
అ, ఉ, మ్. ఆ మూడింటి తేడా, శబ్దం యొక్క తేడా ఎట్లా ఉందో ఆ శబ్దముల యొక్క తేడాతో పలకాలి. ఓం అని పలకాలి. అట్లా పలికినప్పుడు ఏమవుతుందంటే మనం మూడింటిని దర్శనం చేసుకుంటూ వస్తుంటాం. అకారము జాగ్రత్త అవస్థని చెప్తుంది. జాగ్రత్త అవస్థ అంటే మేలుకున్న అవస్థ, పగటి కాలంలాగా అన్నమాట. ఉకారము స్వప్నావస్థను చెప్తుంది, ఉపమానంగా చెప్తుంది. మకారము నిద్రావస్థను చెప్తుంది. ఆ చెప్పడంలో మన అవస్థని చాలా బాగా చెప్తుంది. ఆ అంటే పలకటం అంటే ఎట్లాగైతే ఎక్కువ ధ్వనితో పలుకుతుందో అట్లా మన ప్రవృత్తిని విషయాలలో ప్రవర్తింపచేస్తాం. అక్కడ బాగా ఎట్లా తర్జన భర్జనలు పడుతూ అది ఎట్లా ఇది ఎట్లా అనుకుంటూ అది సత్యం అని అనుకోవటంలో కూడా చాలా తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అక్కడ కోపతాపాలన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి. అందువల్ల అది అకారం అన్నారు. అది జాగ్రత్త అవస్థను చూపిస్తుంది అన్నారు. ఆ తర్వాత ఊ అన్నది స్వప్నావస్థను చూపిస్తుంది. స్వప్నంలో ఏముంటుంది? అంత తీవ్రత మన మనస్సులో సంచలనంగా ఉంటుంది, కానీ బయట ఏది ఉండదు. బయట ఏమీ లేకుండా మనకు కళ్ళకే కనిపించేటట్లుగా మన విషయ వాసనలు, విషయములు ఇది విషయ వాసనలు, వాసనలు మన వాసనలు మనకే కనిపించి నీ పరిస్థితి ఇట్లా ఉందో చూసుకో అని చూపించినట్టుగా వస్తుంది మనకు. ఏమిటిది? స్వప్నావస్థ. అట్లా దర్శనం చేసినప్పుడు ఊ పలికినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత నిద్రలోకి పోతాం. నిద్రలో పోయినప్పుడు అది మకారంలా పలుకుతుంది. ఆ మకారము కంచు గంటలోను మన ఉచ్చారణలో కూడా అని అంటే అది సణిగినట్టే ఉంటుంది. అట్లా సనగటం అంటే ఏమిటంటే తనకు తన అవస్థ తనకు తెలిసింది కాదు, తెలియంది కాదు. అది ప్రవృత్తి రూపంలో ఉంటుంది. విషయములు, విషయ వాసనలు, ప్రవృత్తి. ఆ ప్రవృత్తి కారణ స్వరూపంగా ఉంటుంది. ఆ కారణ స్వరూపంలో అది కెలుగుతూనే ఉంటుంది. లోపల కెలుగుతూనే ఉండి వాసనలు పెంచుతుంది. పెరిగిన వాసనలు విషయములుగా బయటకు వస్తాయి. ఇది మనలో జరుగుతున్నటువంటి స్వరూపం. ఇప్పుడు ఆ ఓంకారము మనం పలకటంలో ఏం చూపిస్తున్నామంటే ముందు అకారమును పలికించి ఇది కాదు తన స్వరూపం, జాగ్రత్త అవస్థ తనకు స్వరూపం కాదు అని చూపించి కొట్టేస్తుంది. ఎట్లా? అకారము జాగ్రత్త అవస్థను చూపించి ఈ అవస్థ కాదు, ఇట్లా ఇది ఎక్కువ శబ్దంగా ఉంటుంది, ఈ అవస్థ నీది కాదు, ఈ స్వరూపం నీది కాదు అని చూపించి కొట్టేసి స్వప్నావస్థ తీసుకెళ్తుంది. ఇంకొంచెం తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మన్నీ కెరగటానికి కావలసినంత ఉన్నది. ఇది కూడా నీకు స్వరూపం కాదు. అదేం చేస్తుంది? తర్జన భర్జనలు చేస్తుంది. ఎంత తర్జన భర్జనలు చేస్తుంది అంటే తర్జనము భర్జనం అంటే ఇదిగో అని చూపించి అమ్ముంటుంది. తర్జన భర్జన అని ఎట్లా చూపిస్తుంది అంటే చివరికి కానిపోనివన్నీ చూపిస్తుంది. ఈ కానిపోనివి అంటే జాగ్రత్తలో మనకి ఏది అవునన్నట్టుగా కనిపిస్తుందో దానికంటే చాలా విపరీతంగా కనిపిస్తుంది. అయినా దానికి కూడా ఒక క్రమం ఉన్నట్టుగా, క్రమంలో జాగ్రత్తలో ఎట్లా క్రమం ఉంది అట్లా కనిపిస్తుంది. దానికి వేదాంత పరిభాషలో బాగా చెప్పేది ఏం చెప్తారంటే స్వాంసారోహణం అంటారు. అంటే తాను చచ్చిపోయినట్టుగా తనకు కల వస్తుంది. తన చావును తను చూస్తాడు. చచ్చిపోయినట్టుగా కల వస్తే ఇప్పుడు ఏం అనుకుంటాడు? ఎవరిని చచ్చిపోతే ఏం చేస్తారు? పాడి కడతారా లేదా? ఆ పాడి కడతారు. ఇప్పుడు కనుక తను చచ్చిపోతే తనకు పాడి కడతారు. మరి పాడి కట్టడానికి ఏం పట్టుకోవాలో తనే పట్టుకొస్తాడు అని పాడి కడతాడు. కట్టేసి ఏం చేస్తాడు? మోసుకు తీసుకుపోతుంటారు. ఆ తీసుకుపోయేటప్పుడు తను మోస్తాడు, తన శవాన్ని
తనే మోస్తాడు. అది స్వాంసారోహణం అంటారు. తనే మోసి తీసుకెళ్ళి చితి మీద పడుకోబెడతాడు. అంతా పడుకోబెట్టి మరి కొడుకు కొరివి పెడతాడు కదా, తనే కొరివి పెడతాడు. అంతా తనే చేస్తాడు. కాసేపు అయిపోయిన తర్వాత మంటలు వస్తాయి. మంటలు వచ్చిన తర్వాత నన్ను కాల్ చేస్తున్నారా రోయని లేసి కూర్చుంటాడు. ఇది కాంతి పోంది అంట చెప్పడానికి చాలా గొప్ప విశేషాలు. అట్లాగే కొడుకుకి డబ్బులు పంపించాలని అనుకున్నాడు పొద్దున, చేయలే. అది లోపల పోయి కెలుగుతుంది. మరి దీనికి పోయి తర్వాత ఇది స్వప్నంలో బ్యాంకుకి పోతాడు, లేదా పోస్ట్ ఆఫీస్కి పోతాడు, డబ్బులు పంపించేసి వచ్చేస్తాడు. అప్పుడు అమ్మాయి పంపించాలనుకుంటాడు. తెల్లవారు లేచిన తర్వాత తిరిగి పంపించాడా లేదా, పంపించినట్టేమో ఒక మెమరీ ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. తీరా చూస్తే పంపించలేదే, ఏం కలగన్నావా అంటారు ఇంకోళ్ళు. ఇట్లా అందుకని అది కొట్టిన ధ్వని కంటే ఎట్లా ఉంటుంది, మారిన ధ్వని ఆ కొట్టిందే కొంచెం మారినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే స్వప్నంలో ఎట్లా ఉంటుంది, అదే మనస్సే ఇక్కడ ఉంటుంది. ఈ మనస్సే అక్కడ, ఆ మనస్సే ఇక్కడ ఉండి అక్కడ ఎంత మన్ని ఆడించిందో ఇక్కడ కూడా అంత ఆడిస్తుంది. అక్కడ ఆడించడంలో అంత బయట చాలా విషయాలు ఉంటాయి, ఉపమానం. ఇక్కడ ఆడించడం ఎట్లా ఉంటుంది, తన దగ్గరే ఉంటుంది. అవునా, అంతా తన స్వరూపమే కనుక తన స్వరూపాన్ని తానే ఆడించుకున్నట్టుగా ఉంటాడు. ఆ తర్వాత ఏమవుతాడు, నిద్రలోకి వెళతాడు. ఈ విధంగా స్వప్నావస్థను చూపించి స్వప్నం నీవు కాదు, నీకు స్వరూపం కాదని కొట్టేసి ఏం చేస్తుంది, మకారానికి అంటాడు. అంటే ఎట్లా మనకు ఎట్లా కంచు గంట కొట్టినప్పుడు కంచు యొక్క ప్రతిధ్వని ఎట్లా వస్తుందో అట్లాగే మనం కూడా అంటే సణిగినట్టు ఉంటుంది. ఆ సణిగినట్టు ఉంటుంది. ఇది రాత్రి నిద్ర, గాఢ నిద్ర పోయినప్పటికీ కూడా తను ఉన్నాడా అంటే ఉన్నాడు, తెలుస్తోందా అంటే తెలియటం లే. ఉన్నాడంటే తెలుస్తుంది. నిద్ర లేచిన తర్వాత రాత్రి నిద్రలో ఉన్నావంటే ఉన్నాను, ఎక్కడికి పోయినాను, ఉన్నానుగా అంటాడు. మరి అప్పుడు ఉన్నట్టుగా నీకు తెలుస్తోందా, తెలియటంలే. అనుమాన ప్రమాణం. మరి రాత్రి ఎంతెంత ప్రవర్తన చేశాడో అదంతా మళ్ళీ యథావిధంగా యతతే చిత్తతో భూయ అని ఎక్కడ వదిలిపెట్టాడో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టుకుని వచ్చేస్తాడు, మళ్ళీ ప్రవర్తిస్తాడు. అప్పుడు ఉన్నట్టుగా లేనట్టుగా తెలియటంలే. అన్నీ విడిచిపెట్టి నిద్రపోయినాడు కదా, మరి బాగానే ఉన్నావు కదా అంటే అది గుర్తించుకుని పోని అట్లాగే పగలు కూడా ఉందామా అంటే అది తనకు గుణపాఠంగా కూడా లేదు. ఎందుకు లేదు అంటే పగలు ఎట్లా ప్రవృత్తిలో ఉన్నాడో ఆ ప్రవృత్తి తనకుంది. ఇప్పుడు ఒక నిజమును గుర్తిస్తే ఎట్లా ఉంటుందంటే పగలు ప్రవర్తించేటప్పుడు కూడా ఈ ప్రవృత్తి ఆధారంగా వాసనల ఆధారంగా విషయాలను కల్పించుకోవటం జరుగుతూ ఉంటుంది. స్వప్నంలో చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే విషయములను మోసుకొచ్చి వాసన రూపంలో మోసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇంకో విషయములుగానే చేసినట్టు, వాసనల చేత విషయములు కల్పించుకున్నట్టుగా ప్రవర్తిస్తాడు. అవునా, సుషుప్తిలోకి వస్తే ఎట్లా ఉంటుంది, వాటితోనే సణిగి ఇంకా బాగా చేయాలి, ఇంకా నిద్రలేస్తే ఇంకా బాగా చేయాలి అన్నట్టుగా అనుకుంటాడు. దీనికి ఉపమానం ఏం చెప్తారంటే, మనకు రోజుల్లో ధర్మయుద్ధం అని చేసేవాళ్ళు. అక్కడ సూర్యోదయ కాలం దగ్గర నుంచి సూర్యాస్తమయ కాలం వరకు యుద్ధం చేసేవాళ్ళు. ఆ తర్వాత సూర్యాస్తమయం అయిపోతే యుద్ధం మానేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేస్తారు, గుడారాల్లో కూర్చుని ఆ సమాలోచనలు చేసేవాళ్ళు. వాడు అట్లా చేశాడు, వీడు అట్లా చేశాడు, కనుక రేపు ఏం చేయాలి అని చెప్పి బాగా ఆలోచన చేసేవాళ్ళు. ఇది కూడా యుద్ధమే. ఇది ఒకప్పుడు ఇంకా ఎక్కువ యుద్ధంగా ఉంటుంది. అక్కడ ఆలోచించుకోవటానికి ఉండదు. బాగా ఆలోచించుకుని మళ్ళీ మన్నాడు ఎట్లా ఉంటారో చక్కగా దూకుతారు. అట్లా ఆలోచించుకున్నట్టుగా ఉండి వీడు ఇంద్రియాలకు విశ్రాంతి ఇచ్చినట్టుగా ఉండి తన ఆలోచనలకి విశ్రాంతి ఇచ్చినట్టుగా ఉండి చక్కగా పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ దూకుతాడు. అందువల్ల అది కూడా
సణిగినట్టుగా ఉంటుంది. పూర్తిగా తనకు విశ్రాంతి కూడా కాదు. అయితే నిద్రలేచిన తర్వాత హాయిగా ఉంది, విశ్రాంతిగా ఉంది అంటే దేహం విశ్రాంతిగా ఉన్నట్టుగా ఉంది, కానీ తన లోపల తాను కెలుక్కుంటున్నాడు. దేహం విశ్రాంతిగా ఉండేటప్పుడు ఎక్కువగా దూకగలుగుతాడు. మనసు విశ్రాంతిగా లేకుండా కెలుకున్నందువల్ల భావాలు అట్టగా ఉండి మళ్ళీ కొలుగుతాడు. మనస్సు తోడుగా దేహము, దేహానికి తోడుగా మనస్సు అన్నట్టుగా దూకుతాడు. ఇంత దీన్ని కొట్టేసి, ఎట్లాగైతే కంచుకుంట కొట్టినప్పుడు మరి ప్రతిధ్వని కూడా పోయి నిశ్శబ్దంలోకి లీనమవుతుంది. ఎట్లాగో అక్కడ మనకేం చూపిస్తుంది? శబ్దం ఆధారంగా నిశ్శబ్దం ఉంటుందా, నిశ్శబ్దం ఆధారంగా శబ్దం ఉంటుందా అంటే ఏదైనా సరే నిశ్శబ్దం ఆధారంగానే శబ్దం ఉంటుంది. నిర్గతం శబ్దం, నిశ్శబ్దం అంటే నిర్గతం శబ్దం, శబ్దం లేనటువంటిది అన్నమాట. శబ్దం లేనటువంటి దానిలో శబ్దం కొడితే గబుక్కున చిన్న శబ్దం కూడా పెద్దగా మనకు తెలుస్తుంది. పగలు ఆ శబ్దాలు ఈ శబ్దాలు ఉన్నప్పుడు ఏవి విశేషంగా తనకు తెలియదు. ఎట్లాగో అట్లాగే నిశ్శబ్దం ఆధారంగా మనం పోల్చుకొని చూస్తే ఇది కొట్టి మోగిన ధ్వని, ఇంకా మారిన ధ్వని, ఇంకా ప్రతిధ్వని, ఈ మూడు యొక్క స్వరూపాలు మనకు బాగా విచారణకు అర్థమవుతుంది. అట్లాగే తను కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలుకి అవి వాటి యందు ఆధారంగా తాను ఉన్నాడు. దాన్ని సాక్షి అంటారు. చూస్తున్నవాడుగా ఉన్నాడు. చూస్తున్నవాడుగా ఉన్నవాడై ఏం చేస్తాడు? మూడింటిని తన వశంలో పెట్టుకొని విచారణ చేసుకోగలుగుతాడు. ఆ విచారణ చేసుకోవడంలో తేడా ఉంటే ఇందా చెప్పినట్టుగా జాగ్రత్త అవస్థను చూపించి కాదని కొట్టేసి, స్వప్నావస్థను చూపించి కాదని కొట్టేసి, ఇంకా సుషుప్త అవస్థను చూపించి కాదని కొట్టేసి, ఎవరు కొట్టేయాలి? కొట్టేసి శాస్త్రం చూపిస్తుంది ఎట్లాగో అటువంటి ప్రవర్తనను తాను తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకోగలుగుతాడు? ఇది విచారణగా తీసుకున్నప్పుడు తీసుకోగలుగుతాడు. అందువల్ల ఉపమానంగా మనకు మూడు అవస్థలకు అతీతంగా ఉన్నటువంటిది అది నిశ్శబ్దంతో పోలినటువంటిది. దానికి ఈ మూడు అవస్థలు లేవు. దీనికి సాక్షికి మూడు అవస్థలు లేవని చూపించడానికి మనం ఉపమానంగా ఓంకారం అని పలుకుతున్నాం కనుక ఓంకారమును అది దర్శనం చేసినట్లుగా పలకాలి. అందుకనే ఇందాకట పలికే మనం అని. ఆ పలకటంలో భౌతికంగా మనకేం తెలుస్తుందంటే ఓంకారాన్ని పలికేటప్పుడు శబ్ద రూపం ఒకటి, నిశ్శబ్దం ఒకటి. శబ్ద రూపము నిశ్శబ్ద రూపము రెండు కలిస్తేనే ఓంకారం అవుతుంది. శబ్దరూపం పలికేటప్పుడు శ్వాస దీర్ఘంగా బిగపడతాం. బిగపట్టేటప్పటికి ఏమవుతుంది? నిశ్వాస. అంతేనా? మళ్ళీ శ్వాస వదిలేసేయాలి. ఆ వదిలేసినప్పుడు మనకేం తెలుస్తుంది? ఆ శ్వాస బిగపట్టినటువంటి అలసటలో నిశ్శబ్దంలోకి నేరుగా వెళ్ళినప్పుడు మనస్సు ఇంకోటి ఆలోచించదు. ఇది మనకు భౌతికంగా మంచి ఉపమానం, మంచి సౌలభ్యాన్ని సూచన కూడా. సౌలభ్యం అంటే సులభము అన్నటువంటి దీనికి మంచి సూచన అన్నమాట. జాగ్రత్తలో స్వప్నంలో కొట్టుకునేటప్పుడు ఏం చేస్తాం? మనం అవశ్యంగా నిద్రపోతాం. ఎట్లా నిద్రపోతామో అక్కడ అలసిపోయి ఎట్లా నిద్రపోతాం. ఎట్లాగో మూడింటి ఎందు అలసిపోయి చివరికి మనిషి ఎట్లా ఉంటాడు? వాటి నుంచి విడిపడతాడు, విడిచేస్తాడు, సాక్షిగా చూస్తాడు. చూసి అవి తనకంటే వేరని చూస్తాడు సాక్షిగా. తర్వాత అవి తనకు ఎప్పుడైతే వేరని చూశాడో అవి తనవి కాదనుకుంటాడు. వేరని చూసి వేరుగా చూసినప్పుడు తనవి కాదని తెలుస్తుంది. అవే తను అనుకున్నప్పుడు తనకు అదే స్వరూపం అన్నట్టుగా అనుకుంటాడు. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం బాగా తెలుస్తుంది. కనుక ఈ విధంగా ఇది ప్రణవ నాదం అంటారు సంస్కృతంలో. నాదం అంటే ధ్వని అని. ధ్వని కూడా సంస్కృత పదమే. శబ్దం అని, శబ్దం కూడా సంస్కృత పదమే. ప్రణవ నాదం అంటారు. ప్రణవం యొక్క నాదం. ఇది ఓంకారం అర్థం చేసుకోవటానికి ఒక మంత్రం చెప్తున్నాం అనుకోండి.
ఓం శ్రీకృష్ణాయ నమః. దీన్ని ఎట్లా పలకాలి? ప్రణవనాదంతో ఓంకారం చెప్పాలన్నా దాని 3 పదములు, ఓంకారము తర్వాత శ్రీకృష్ణాయ నమః 3 పదములు ఉన్నాయి. ఇప్పుడు ఓంకారంతో చెప్పాలన్నా ఇందా చెప్పారే ప్లుతం చెప్పారే, ప్లుతంతో చెప్పాలన్నా అన్నప్పుడు మనం మంత్రంగా ఉచ్చారణ చేస్తున్నాం కనుక ఉచ్చారణ వేరు, నాదం వేరు. ఉచ్చారణ అంటే పలుకుట అన్నమాట. పలుకుటలో 3 పలికి తర్వాత నిశ్శబ్దంలో నిలవాలి, తొందరపడకూడదు. అందువల్ల ఎట్లా ఉంటుంది? ఓం శ్రీకృష్ణాయ నమః ఇట్లా చెప్పడాన్ని భగవద్గీతలో ఏం చెప్తారంటే, తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా బ్రహ్మవాదినామని. ఓం ఇతి ఉదాహృత్య, ఓంకారమును ఉత్ ఆహృత్య అంటే సూచనాత్మకంగా తీసుకొని, హృత్య ఆహృత్య హరిహరణి సూచనగా తీసుకున్నాం. ఆ అర్థం ప్రణవనాదంలో ఎంత అర్థం ఉందో దాన్ని సూచనగా తీసుకున్నాం గనక ప్లుతంగా పలుకుతాం. అయితే ప్రణవనాదంతో చెప్పకూడదా అంటే అట్లా ఏం లేదు, చెప్పచ్చు. అది ఎట్లా ఉంటుందంటే శ్రీకృష్ణాయ నమః. ఓంకారం యొక్క అర్థం ఎంతో శ్రీకృష్ణ శబ్దం యొక్క అర్థం అంత. నారాయణాయ నమః, ఓంకారం అంటే ఎంత అర్థమో నారాయణ శబ్దానికి అంతే అర్థం. ఓంకారం అంటే ఎంత అర్థమో శివ శబ్దానికి అంతే అర్థం అని ఉదాహృత్య శబ్దానికి అర్థం. అది మామూలుగా శ్రీకృష్ణాయ నమః అంటే సరిపోయింది. అంటే శ్రీకృష్ణుని ఎట్లా మనం గ్రహించి చెప్తున్నాం? ఓంకారంతో పోల్చి చెప్తున్నాం అన్నమాట. ఓంకారంతో పోల్చి ఎందుకు చెప్పాలి అంటే మనమంతా మనకు 3 అవస్థల్లో గోల ఉంది కనుక అది చూచి అది కాదు అని చెప్పడానికి, అది కానటువంటి విధంగా తను గ్రహిస్తున్నాను అని గుర్తించుకుంటూ ఉదాహృత్య అప్పుడు నామం చెప్పాలి. అది విధానోక్తా అన్నారు. విధాన ఉక్తా, విధానం అంటే ధారణగా చెప్పబడింది. సతతం విధానోక్తా బ్రహ్మవాదినాం. బ్రహ్మవాదినాం అంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి, అటువంటి విధంగా వ్యక్తమవుతున్న వాళ్లకు ఇది ఎప్పుడు చెప్పబడింది అన్నారు. అవునా? అందువల్ల దీర్ఘంగా ప్రణవనాదంతోనూ చెప్పవచ్చును, ప్లుతంగా కూడా చెప్పవచ్చును. దీర్ఘనాదం చెప్పినప్పుడు దాని వెంటనే దీంతో పోల్చుకుంటూ చక్కగా చేసి పానంతా అయిన తర్వాత అప్పుడు ఓంకారం అని పలికాను కనుక ఇప్పుడు తర్వాత శ్రీకృష్ణ అని పలికాం. ఓంకారం పలికితే ఎంత అర్థమో శ్రీకృష్ణ శబ్దాన్ని పలికినా అంతే అర్థమని. ఇప్పుడు ఆ పలికిన తర్వాత తన పక్షం ఏమి? నమః. నమః ప్రహ్వత్వే శబ్దే చ, తాను ఒదిగి ఉండటానికి పలుకుతున్నాడు. శబ్దే ప్రహ్వత్వము, ఒదిగి ఉండుట, శబ్దే శబ్దము, దాన్ని పలుకుట అన్నమాట. ఒదిగి ఉండటానికి పలుకుతున్నాడు. ఎక్కడ పలుకుతున్నాడు? ఓంకారంలో ఓమని ప్రణవంగా చెప్పినా సరే, ప్లుతంగా చెప్పినా కూడా ఆగాల్సిందే. ప్లుతంగా అయినా ఏవైనా ఓంకారం యొక్క శబ్దరూపం. అది శబ్దరూపం వేరు, నిశ్శబ్దం వేరు. ఎట్లాగో ప్లుతంగానైనా శబ్దరూపం వేరు, నిశ్శబ్దం రూపం వేరు. ఆ నిశ్శబ్దంలో పలికి ఆ తర్వాత శ్రీకృష్ణ అన్నాడు. అన్నది ఎందుకన్నా? వాళ్ళని పోవటానికే కాదుట, తాను ఒదిగి ఉండటానికి. ఒదిగి ఉండటం అంటే ఏమిటంటే అది తనకు అడ్మిసిబిలిటీ అన్నారు, తనకు ఆస్వాదన యోగ్యమైనటువంటిది, తీసుకోవటానికి నిలుపుకోవడానికి యోగ్యమైనది అని కూడా పలుకుతున్నాడు. అది చాలా ముఖ్యం. అది తనకు ఉపచారం,
తను చేసే ఉపచారం అన్నారు. షోడశ ఉపచారముల్లో పూజ చేయటంలో 16 ఉపచారముల్లో ఏకోపచారం, నమస్కారం ఏకోపచారం అన్నారు. కనుక ఉపచారం చేస్తూ పలుకుతున్నాడు, ఉపచారం చేస్తూ పలుకుతున్నాడు. పలికే దాని యొక్క విలువకి తగినటువంటి ఏ మంత్రం చెప్పుకుంటున్నాం మంత్రము. ఈ మంత్రములన్నీ ఆ విలువ తగినటువంటి మంత్రమునకు తగినటువంటి ఆ రెండింటి యొక్క తదర్థ భావనం, ఆ అర్థ భావనానికి తాను కట్టుబడి ఉంటాడు. ఒదిగి ఉన్నాడంటే కట్టుబడి ఉన్నాడంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు శ్రీకృష్ణ శబ్దం చెప్పుకున్నాం అనుకోండి. శ్రీకృష్ణ శబ్దానికి కర్మ అని చెప్పుకున్నాం. కర్మ అంటే ఎట్లా ఉంటుంది? తన సచ్చిదానంద స్మృతిని తాను ఎప్పుడు కూడా నిలుపుకుంటున్నాడు. ఎక్కడ నిలుపుకుంటున్నాడు? ఎక్కడైనా ఎప్పుడైనా తను చేసేది అంతకంటే ఇంకోటి ఏం చేయటం లేదు. దానికోసమే ప్రయత్నం చేస్తాడు. బయట పని ఏం చేయటం లేదు. బయట పని ఏం చేసినప్పుడు కూడా తన స్వరూపాన్ని నిలుపుకోవటం కోసమనే బయట పని చేస్తున్నాడు. లోకంలో ఎట్లా ఉంటుంది? తన కోసం తనకు ఏమి లాభం వస్తుందో గుర్తించుకుంటూ బయట పని చేస్తాడు. తనకు లాభం లేకపోతే తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము అని లోకంలో అనేసాడు గబుక్కున. ఆ బేరంతో మాట్లాడాడు. మొదలు చెడ్డ బేరం అన్నాడు. ఇక్కడ అట్లాగే తనకు మాలిన ధర్మము బయట ఇంకేం ప్రవర్తన తనది. ఏం చేసినా ప్రవర్తన తనది. అది చేయబడిన క్రియ. తనకు క్రియ తనతో చేరుతుందా? తన ప్రవర్తన తను చేరుతుందా? తన ప్రవర్తన తనకు చేరడం ఏమిటి? తన ప్రవర్తన ఆధారంగానే బయట జరిగింది. తన ప్రవర్తన లేకపోతే బయట ఏం పని జరగదు. కనుక దాన్ని తాను అభ్యాసం చేస్తున్నాడు. ప్రవర్తన అభ్యాసం చేయబడుతుంది. చేయబడిన క్రియ చేయబడినదిగా వెళ్ళిపోతుంది. అంత తేడా ఉంది. కనుక తాను దానికి తన ప్రవర్తనకు కట్టుబడి ఉంటాడు. అక్కడ తన ప్రవర్తన తనకు అభ్యాసం అవుతుంది. కనుక దాన్ని వేరు విధంగా చేస్తే వేరు విధమైన అభ్యాసం అవుతుంది. అది చాలా అపాయం అని గుర్తించి ఇదిగో ఈ ఓంకారాన్ని తగినట్టుగా కట్టుబడి ఉంటా, అభ్యాసం చేస్తా. శ్రీకృష్ణ శబ్దానికి తగినట్టుగా అభ్యాసం చేస్తా. అందులో కృష్ణ శబ్దానికి ముందు శ్రీకృష్ణ అనే పదం వాడారు. శ్రీ అంటే మనం లోకంలో చెప్పినట్టుగా శ్రీమతి అన్నట్టుగా ప్రతి వాళ్ళకు శ్రీ అని పెట్టాలి. ఆడవాళ్ళకి ఏం పెట్టాలి? శ్రీమతి అని పెట్టాలి. మరి వితంతు అయితే ఏం చెప్పాలి? అట్లా వెనకలో చెప్పారు, గంగా భాగీరథి సమానురాలైనా అని అనేవాళ్ళు. మరి గంగా భాగీరథి సమానురాలే అంటే మరి శివుడు ఉండగా గంగా మరి మొగుడు లేనిది ఎట్లా అయిందో. ఇట్లా అయింది. గంగా భాగీరథి సమానురాలైనా అనేవాడు. అవి పవిత్రంగా ఆవిడ కూడా పవిత్రత చెప్పడానికి గంగా భాగీరథి అని చెప్పారట. సరేలే అంటే అందాంలే అన్నాడు. సరే, మొత్తానికి అట్లా అర్థం కాదు. శ్రీ సేవాయాం శ్రీయతే సర్వైహీతి శ్రీహి అన్నారు. అందరి చేత ఆశ్రయింపబడింది కనుక శ్రీ. కృష్ణ శబ్దం అందరి చేత ఏం కావాలట? అమ్మ కాళ్ళు కావాలా నీకు? ఎక్కడున్నా? శ్రీయతే సర్వైహీతి శ్రీహి, అందరి చేత ఆశ్రయింపబడింది కనుక శ్రీ అన్నారు. అందరి చేత ఆశ్రయింపబడినటువంటిది ఎవరు? కృష్ణ స్వరూపం, కర్మస్వరూపం. ఇట్లా కనుక అయితే ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందబ్బా? ఎందుకు అంటున్నావు? అనాలని అంటున్నావా? ఓంకారం కోసం అంటావా? శ్రీకృష్ణుడి కోసం అంటావా? నమః అని మనకు ఉందిగా. ఆ నమః శబ్దానికి విలువ తెలియకుండా ఓం శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, గోవిందాయ నమః, నీమోహం నమోహం, అధమోహం, పీడామోహం అంటే మొహం అంటే ఏమర్థం?
నమః తర్వాత ఓం రావాలి. నమః ఓంని కలిపేసి నమహోం ఓం అప్పుడు మొహం మొహం పలుకుతుంది. అది నా వేరైపోయింది, మొహం మహాకి ఓం కలిసేటప్పుడు మొహం అయిపోయింది. ఏందో అంత కలగూరగంప అయిపోయింది. ఇది బాగాలేదు అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఏమవుతుంది, లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పురోహితుల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. వాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే శ్రీకృష్ణ యనమః అంటారు, వాసుదేవ యనమః, గోవింద యనమః, గోవింద వాసుదేవ యనమః, హరయే నమః, హరయే నమః, యనమః. యనమః అంటే ఇప్పుడు ఏముంటుంది, అది కొత్తగా ఉంది. ఎంత ఘనంగా చెప్తున్నాడు, విసిరేసినట్టుగా అని చెప్తాడే కానీ కృష్ణాయ నమః అది చతుర్థి విభక్తి కలుగుతుంది. అంటే కృష్ణుని కొరకు నమస్కారం, కృష్ణుని వాసుదేవ కొరకు నమస్కారం అన్న ఏమైనా అర్థం పలుకుతుంది. వీటిని యావడి తీసేసి అది కూడా పలకదు. తెలుగులో పలికిన ఓ విధంగా ఏమైనా ఉంటుందేమో కానీ సంస్కృతం పలికితే అది కూడా పలకదు. కనుక అటువంటి దురవస్థ మనకు కలగకూడదని ఏం చేశారు, ఇప్పుడు అట్లా చెప్పకూడదని అంటున్నారు. మరి వాళ్ళందరూ చెప్తారంటే ఎవడు చావువాడు తెస్తాడు, మనకెందుకు, మనకు అక్కర్లే. ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలనో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలంటే తొందరపడకూడదు. రామునితో కపివరుండు అనకూడదు. రామునితో కపివరుండు అంటే కలిగి రామునితో కపివరుండు ఇట్టండి. ఇదన్నా తమాషాగా ఉంది. అరవంలో ఒక సామెత చెప్తారు, తల విధి వశం అని. తల విధి వశం అంటే తలరాతకు వశమైనాడని అర్థం. అది తల విధి వశం. ఆ చెప్పడానికి తలవి దివసం అంటాడు. తలవి దివసం, తలవి అంటే ఇంటి ఆవిడ, దివసం అంటే తద్దినం అని. ఇంటి ఆవిడ తద్దినం అని పలుకుతుంది. అది ఇటువంటివి అన్ని భాషల్లో కూడా ఉంటాయి. మనం అన్ని భాషల్లో పుస్తకాలు వేసుకున్నప్పుడు ఆ ఉపమానాలు అక్కడ చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు మనకు కావాల్సిన ఎట్లాగో ఇటువంటివి కాకుండా ఇంకా ఏముండాలంటే చక్కగా పొలకింతగా చెప్పాలి. ఆ పొలకింతగా చెప్పేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఏమంటున్నావు, పవిత్రమైనటువంటి నామం పలుకుతున్నావు. పవిత్రమైన నామాన్ని అపవిత్రంగా పలికితే ఎట్లా, పవిత్రంగా ఎట్లా పలకాలి చూడండి. ప్లుతంగా చెప్పినప్పుడు కూడా ఓం అని ఆగినప్పుడు ఆ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి, ప్లుతం తీసేసిన తర్వాత నిశ్శబ్దం, పోయిన తర్వాత నిశ్శబ్దంలో ఉన్న పలిక, తీసేసా నిశ్శబ్దంలో ఉన్నా, అర్థమవుతుంది. తీసేశాను నిశ్శబ్దంలో ఉన్నా, తీసిన స్వరూపాన్ని అనుభవించాను. అక్కడ చెప్పినప్పుడు దాన్ని అనుభవించాను. తీసేశాను, తీసిన స్వరూపంతో, తీయబడినటువంటి తన స్వరూపంతో ఎట్లా ఉన్నాడు దీన్ని అనుభవిస్తున్నా. ఆ తర్వాత అనుభవించి ఇది ఎవరితో సమానం, శ్రీకృష్ణతో సమానం. ఎట్లా పలకాలి చూడండి. ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. నీ వెంట ఉంటాను అని ఎట్లంట మనం, నువ్వు పోమ్మా నీతో వస్తాగా, నువ్వు పోమ్మా నీతో వస్తాగా, తేడా ఉందా లేదా? అప్పుడు ఏది మనకు అవుతుంది, ఓంకారం ఏం అర్థం నిశ్శబ్దంలో చూపించిందో అది నీ పొలకింతలో ఉంటుంది. అది చూపించడం కాదు, నీ గుర్తింపులో, నీ ఆచరణలో ఉంటుంది. కృష్ణస్వరూపం ఏం చూపిస్తుందో నీ ఆచరణలో ఉంటుంది. కూతురు పేరు జ్ఞాపకం వచ్చేటప్పటికీ, కొడుకు పేరు జ్ఞాపకం వచ్చేటప్పటికీ తనకి ఎంత ఉంటుంది, ప్రీతిగా ఉంటుంది. అంతేనా? ఎంత ప్రీతిగా ఉంటుందో ప్రీతిగా మాట్లాడతాను. కోపం వస్తే
ఏమిరా అంటాం. లేకపోతే ఏంటన్నా ఎట్లా ఉన్నావు అంటాడా లేదా? మరి ఇప్పుడు ప్రీతిగా మాట్లాడాలా పలకాలనా, దుడుకుగా పలకాలనా? అర్థమవుతుందా? ఆ ప్రీతి చూపించద్దు. గణానాం పతయే నమః గణపతి నమస్కారం సమర్పయామి అంటే అంటే వద్దు. అట్లా చేయకూడదు. కనుక ఇప్పుడు అట్లా ఏది చేయకూడదో చెప్పాం, ఎట్లా చేయాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా పలకండి, తొందరపడకుండా పలకాలి. ఓం శ్రీకృష్ణాయ నమః. సామూహికంగా చెప్పేటప్పుడు ఒకరు తొందరపడితే ఆయన చెప్పాడు కనుక అందరూ గొంతు కలపడానికి తొందరపడతారు. ఈ తొందరపడకుండా చెప్పాలంటే ఎవరు చెప్తారో మొదలు ఎవరు చెప్పారంటే హూ ఇస్ టు బెల్ ది క్యాట్ అని ఎవరు మొదలు పెట్టాలి. అట్లా కూర్చుంటే ఈ లోపల ఇంకేమన్నా పలకలు ఇంకో నిద్రపోతాడు. అట్లా కాదు, మనకే ఒక సెన్స్గా ఉండాలి. అందరికీ ఇంతమంది కూర్చున్నప్పటికీ కూడా దాన్ని ఏమంటారు, అందరూ ఒకే లక్ష్యంతో కూర్చున్నాం కనుక ఒకే గొంతు పలకాలి. అది చాలా గొప్ప విశేషం. ఒకసారి ఒక తెలుగు పండితుడు మఠానికి వచ్చి అందరు నామం చెప్తూ ఉంటే అందరూ ఒకే గొంతులో ఓంకారం చెప్పిన తర్వాత కృష్ణానంద ఎత్తుకుడు కూడా ఒకే మాట చెప్తారు. ఎన్ని మాట చెప్పినా అంత అట్లాగే చెప్తారు. చాలా బాగుందని సంతోషపడ్డాడు ఆయన. ఒకప్పుడు ఆయన మరి గురుదేవుల సన్నిధిలో ఆయన ఆయన కోపం అని దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఆయన కోపం లేదు, పిండాకుడు లేదు, వీడికేం తెలుసు. అయినా తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తర్వాత కాలంలో వచ్చాడు. అంత ప్రశాంతి అది కావాలి మనకు. అది చాలా ఆయన సంగీతం పాడతాడు, అందువల్ల చాలా మ్యూజికల్గా తోచింది ఆయనకి. అందరూ ఎత్తుగడ ఒకే ఎత్తుగడ అంటే అది అందరూ ఒకేసారిగా మొదలు పెట్టాలన్నమాట. అట్లా చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం నారాయణాయ నమః.
ఓంకారం చేత చెప్పబడే నారాయణ తత్వమునకు ఒదిగి ఉంటాను. ఆగాలి. నారాయణ తత్వమునకు ఒదిగి ఉంటాను. తొందరేమి, ఒదిగి ఉంటాను అనే దాన్ని అలర్ట్గా చేసుకొని చైతన్యవంతంగా చేసుకొని అప్పుడు చెప్పాలి. ఓం నారాయణాయ నమః. ఓంకారం చేత చెప్పబడే నారాయణ తత్వమునకు ఒదిగి ఉంటాను. మళ్ళీ చెప్పుకుంటున్నా, ఒదిగి ఉంటాను అని మనం చెప్పేటప్పుడు ఆ చైతన్యవంతం చేసుకుని అప్పుడు చైతన్యాన్ని వ్యక్తం చేయటం. ఒదిగి ఉంటాను, నారాయణ తత్వమునకు ఒదిగి ఉంటాను అది ఇప్పుడు సంస్కృతంలో అట్ట చెప్పాలి. ఆ నమః ముందు కూడా చక్కగా ఒక విశ్రాంతిని ఇచ్చి చెప్పాలి. విశ్రాంతిగా చెప్పాలి, ప్రీతిపూర్వకంగా చెప్పాలి. మళ్ళీ ఒకసారి ఓం నారాయణాయ నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఇంకా విశ్రాంతిగా చెప్పాలి. ఓంకారం చేత చెప్పబడే పరంబ్రహ్మకు ఒదిగి ఉంటాను. పులకింత రావాలి. ఒదిగి ఉంటాను. ఇది డ్రామాటిక్ కాదు, భావయుక్తంగా చెప్పడం. ఓం పరమపురుషాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః.
परमेश्वराय नमः। ओम निर्गुणाय नमः। निर्गुणाय नमः। ओम निर्विकाराय नमः। निर्विकाराय नमः। ओम निराकाराय नमः। ओम निरंजनाय नमः। निरंजनाय नमः। ओम अजाय नमः। अजाय नमः। ओम अव्ययाय नमः। अव्ययाय नमः। ओम अव्यक्ताय नमः। अव्ययाय नमः। ओम अवाङ्मानस गोचराय नमः। भगवान्
ఓం అనిరూప్య స్వరూపాయ నమః. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం జగద్గురవే నమః. ఓం జగద్గురవే నమః.
जगद्गुरवे नमः। ओम तत् सत। ओम तत् सत्। यत् अक्षरपदभ्रष्टं यत् अक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यते येन तत्सर्वं क्षम्यते येन श्रीदेवेशं नमामि तम्। श्रीदेवेशं नमामि तम्। ओम नमो भगवते वासुदेवाय। नमः पुरुषोत्तमाय। नमः सर्वलोकगुरवे। नमो विष्णवे प्रभविष्णवे। ओम कर्तापि वा कारयितापि नाहम्। भोक्तापि वा भोजयितापि नाहम्। द्रष्टापि वा दर्शयितापि नाहम्। सोऽहं स्वयं ज्योतिरनिदृगात्मा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरु चरणारविंदाभ्यां नमः। ओम श्री गुरु चरणारविंदाभ्यां गृहीत्वा हस्ताभ्यां शिरसि नयने वक्षसि वाक्। ओम तत् सत्।